హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద వేకింగ్ ఆఫ్ ఎ నేషన్. ఈ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగాడిలో కూడా ఉంది. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఓవరాల్ రన్ టైం 5 అవర్స్ వరకు ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎక్కడ మసాలా బూత్ డైలాగ్స్ ఏమీ లేవు. ఈ వెబ్ సిరీస్ 2 రీజన్స్ వల్ల చూసా. ఒకటి, నాకు ఇలాంటి స్టోరీస్ మీద కొంచెం ఇంట్రెస్ట్, అండ్ సెకండ్, ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రామ్ మథ్వాని. చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే మంచి సబ్జెక్ట్ పిక్చర్స్ ఎంచుకుంటారు. అందులో నాకు బాగా నచ్చిన మూవీ నీర్జా. మరి ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. మరి ఈ సిరీస్ ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఈ సిరీస్ని కొన్ని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు. జలియన్ వాలాబాగ్ దురంతం మనం ఎప్పుడో సోషల్ స్టడీస్లో చదివాం. అది ఏప్రిల్ 13, 1919లో జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అదంతా జరిగింది. అమృత్సర్ మారణ హోమం అది. అసలు ఆ ఇన్సిడెంట్ దేనికి జరిగింది, దానికి కారణం ఎవరు, అది జరిగాక ఎలాంటి స్టోరీ నడిచింది, ఇదంతా కూడా మీరు ఈ సిరీస్లో చూస్తారు. మరి ఈ సిరీస్ నాకైతే మంచి సిన్సియర్ హానెస్ట్ అటెంప్ట్. ఈ స్టోరీని ఎంచుకున్నందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పొచ్చు. నాకు ఎగ్జాక్ట్గా ఏమనిపించిందంటే, సోషల్ స్టడీస్ని సైన్స్ టీచర్ చెప్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది భయ్య. నాకైతే నచ్చలే. ఇదొక ఇన్కాన్సిస్టెంట్ హిస్టారికల్ ఎఫెక్టివ్ డ్రామా అయినా సరే ఈ ఎంగేజింగ్ ప్రమిస్ను ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయితే అవ్వలేదు భయ్య. ఈ స్టోరీ ఒక రియల్ స్టోరీ, దాన్ని క్లారిటీగా చెప్పలేక స్క్రీన్పై చూసినప్పుడు ఫెయిల్ అయిపోయింది భయ్య. మాటల్లో బలం లేదు, స్టోరీలో వేగం లేదు. ఇంకా ఏమనిపించిందంటే, దీన్ని ఒక డాక్యుమెంటరీలో తీసుకొచ్చిన బాగున్ను. మెజారిటీ ఆఫ్ ద సీన్స్ కూడా అలా అనిపిస్తాయి. లాంగ్ రన్ టైం కూడా చాలా విసుగొస్తుంది. మినీ సిరీస్లో అయినా తీసుకొచ్చేయాల్సింది. డైరెక్టర్ మాత్రం స్టోరీ చెప్పడంలో తడబడ్డారు. ఒక చరిత్రని మనం రీబిల్డ్ చేస్తూ నిజం చెప్పాలనుకున్న ఎమోషన్స్ స్ట్రాంగ్గా లేవు. అండ్ ఆ కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఏదో ఫోర్స్డ్గా పెట్టినప్పుడు స్టోరీ చెప్పే లెన్స్ అయినా సరే హంటర్ కమిషన్ విచారణ నెమ్మదిగా కదిలి ఒక చట్టపరమైన డ్రామాగా స్లోగా సాగుతుంది, లాగుతుంది బాగా. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ అయినా ఈ సిరీస్ని డైరెక్ట్ చేశాననిపించింది. బ్రిటిష్ పాలనలో మోసాలు, అణిచివేత, ఈ ఇన్సిడెంట్ జరిగిన కారణాలు నిజాన్ని చెప్పాలనుకున్న కాంతిలా సాహ్ని చేసిన దర్యాప్తుది. ఆ కమిటీ ముందు నిల్చుని చాలా టైం వరకు సంభాషణలే ఉంటాయి. అదే కొంచెం అంత ఇంట్రెస్టింగ్గా స్ట్రాంగ్గా చెప్పలేకపోయారు. కాంతిలాల్ సాహ్నిగా తారిక్ రైనా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ కావ్య శర్మ మన ఇండియాని 1919లో ఎలా ఉంటుందో చూపించడానికి బాగా కష్టపడ్డారు. ఆ ఓల్డ్ డేస్ ఎలా ఉండేవో చూడడానికి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. ఫైనల్గా చరిత్ర గురించి, అప్పట్లో ఉండే జరిగిన స్టోరీని గురించి తెలుసుకోవాలనుకునే కొంతమందికి మాత్రమే ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ 5 గంటల సుదీర్ఘ ప్రయాణం కొంచెం కష్టమే కావచ్చు. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. రండి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.